సోమిరెడ్డి 20 సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో, కళ్ళలో ఏదన్నా చుక్కలు వేసుకొని చూడాలి అని చెప్పి నేను కళ్ళల్లో చుక్కలు వేసుకొని చూడబడలే. సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి. కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో, ఆయన మాట్లాడేటువంటి తీరుని బట్టి అని నాకు అర్థమైంది. కాబట్టి సోమిరెడ్డిని నేను కోరుకునేది, కోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే, మేము చొక్కలు వేసుకొని చూడడం వల్ల తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటివి వెలుగు చూస్తాయి. కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో చొక్కేసుకోవడం కానీ పొగులు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా. అంబానీ కాళ్ళు పట్టుకుంటానని వెళ్ళి వాళ్ళు పట్టుకోవాలి, కానీ కాళ్ళు పట్టుకుంటాను అని పేపర్లో చెప్పి వెళ్ళిపోతాయట. దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావో తెలియదు. ఎన్నికలకు ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ కాళ్ళు అప్పచెప్పలేదు, మరలా రెండోసారి పోయినట్టుకున్నావు. కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా, లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావా అనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు, నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు, కొద్ది రోజులు సమయం ఇద్దాంలే అని అనుకున్నా. పాపం నువ్వు గమ్ముకుండేటువంటి వాడు కాదు కదా, కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా. అందుకని తమరు కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది.